నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలను మానుకొని నియోజకవర్గం అభివృద్ధి కోసం సహకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథరావుకు కాంగ్రెస్ నేతలు సూచించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు మానుకొని నియోజకవర్గం అభివృద్ధి కోసం సహకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథరావుకి కాంగ్రెస్ నేతలు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల నస్పూరు మున్సిపల్ చైర్మన్లు రావుల ఉప్పలయ్య, సూరిమిల్ల వేణు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడారు. రఘునాథరావు ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలకి స్వస్తి పలక్కపోతే మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పట్టిన రాజకీయ సమాధి పడుతుందన్నారు. ఎమ్మెల్యేకు చట్టంపై ప్రభుత్వ నిబంధనలపై గౌరవం ఉందని తెలిపారు. శ్రీరాంపూర్లో 10 ఎకరాల స్థలంలో డంప్ యార్డు నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 63వ జాతీయ రహదారి నిర్మాణం మాస్టర్ ప్లాన్ మార్పు వెనుక రఘునాథరావు హస్తం ఉందని, ఇదే విషయమై పలుమార్లు ఢిల్లీకి వెళ్లాడని ఆరోపించారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదడి తిరుపతి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు హేమలత, ఇతర నేతలు పాల్గొన్నారు. కేవలం నాయకులు పార్టీల వల్లనే దేశంలో జరుగుతుందనేది మనమందరం తెలుసుకున్న విషయమే. ముఖ్యంగా మీరు మంచిర్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మీరు చేసిన కామెంట్ కానివ్వండి, మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కార్చిన ముసలి కన్నీరును చూసి కానివ్వండి, మనమంతా ఆశ్చర్యపడాల్సిన విషయం వచ్చింది. ఎందుకనంటే ఒకవైపు అభివృద్ధిని మేము ఆహ్వానిస్తాం, అభివృద్ధికి మేము సహకరిస్తామని అనుకుంటూనే మరి జరుగుతున్న అభివృద్ధి పట్ల మీకు అవగాహన లేకపోవడం అనేది కొంచెం శోచనీయమైన విషయం, బాధాకరమైన విషయం. మీ ప్రెస్ మీట్ చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. చదువుకున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటని. అంటే మంచిర్యాల పట్టణంలో ఏం జరుగుతుంది, గత 10-11 నెలల నుండి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు పూర్తి అవగాహన లేనట్టుంది. ముందుగా మీరు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో డంప్ యార్డ్ కావాలని దాని మీద మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టలేదని మీరు కామెంట్ చేసినారు. డంప్ యార్డ్ కానివ్వండి, శ్మశాన వాటికే కానివ్వండి, 100 ఫీట్ రోడ్సే కానివ్వండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లే కానివ్వండి, గోదావరి మీద వంతెనే కానివ్వండి, వీటన్నిటి పట్ల మీకు అవగాహన లేకున్నా మా ఎమ్మెల్యే గారికి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే డంప్ యార్డ్ విషయంలో మరి ఆల్రెడీ అక్కడ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అక్కడ ఉన్న చెత్తనంతా ప్యాక్ చేయించి అక్కడి నుంచి తరలించే కార్యక్రమం స్టార్ట్ అయ్యి దాదాపు నెల అయింది. ఆ విషయం మీకు ఇంకా తెలియలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ప్రభుత్వం నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి అదే గోదావరి దగ్గర నీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రదేశంలో భూదాన్ భూముల్లో మరి 4 కోట్లతోటి శ్మశాన వాటికను ఆధునీకరణ పద్ధతుల్లో మరి శ్మశాన వాటిక కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే 100 ఫీట్ రోడ్ గురించి వారు ప్రపోజల్ పంపించడం జరిగింది. తర్వాత రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి అవసరం గురించి వారు గుర్తించి మరి 100 ఫీట్ రోడ్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి వారు ప్రయత్నాలు మొదలుపెట్టినారు. మంచిర్యాల పట్టణంలో రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయనే సంగతి మనందరికీ తెలుసు. అక్కడ వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంది, కొనుగోలుదారులకు ఇబ్బందిగా ఉంది, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని పనిని, గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ధైర్యం చేయని పనిని, గతంలో ఏ ఎమ్మెల్యే కూడా లేని ఆలోచనతోటి మరి వారు ఈరోజు రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని టేకప్ చేసినారు. మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీరు గారుస్తున్నారు. మీరు అంతా అభివృద్ధి అంటే ఏనాడైనా మీరు మాకు సలహా ఇచ్చినారా? ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి ముందుకు రాలేదు. ఎవరిని కూడా ప్రేమ్సాగర్ రావు గారు బెదిరించలేదు. కేవలం ప్రేమ కొద్దీ వాళ్ళందరికీ నచ్చజెప్పి ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఎక్కడో కూర్చొని శాసించాల్సిన వ్యక్తి స్వయంగా ఒక కార్యకర్తలాగా మంచిర్యాల పట్టణ పౌరుడిలాగా ఆ ప్రతి షాపుకి వెళ్ళి వాళ్ళు నచ్చజెప్పిండే తప్ప బెదిరింపులు అనేది జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు రాత్రే టెండర్ ఫార్మాలిటీస్ చేయలేదంటున్నారు. ఇది చూస్తే మరి హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మీరు ఆ మాత్రం మాట్లాడడం అనేది బాగలేదు. ఎందుకంటే చూడండి, ఆల్రెడీ కౌన్సిల్ తీర్మానం జరిగింది. అక్కడ డ్రైనేజ్ కట్టాలనే ఉద్దేశంతో 2 నెలల కిందనే ఎమ్మెల్యే గారు చెప్పడము, దాన్ని మేము ఎజెండాలో పెట్టేసి దాని పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ 4 కూడా తవ్వడం స్టార్ట్ అయింది. అదేవిధంగా టెండర్ కూడా ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసినాము. టెండర్ పిలిచినాము. టెండర్ ఫార్మాలిటీస్ అయిపోతాయి. ఏదైతే మరి గౌరవ పెద్దలు మరి గెలిచినప్పటి నుండి ఈ మంచిర్యాల వర్గాన్ని
మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం మరి వారు ఒక దీక్షతోనే ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొక దేశాన్ని మరి నాశనం చేయడం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలను నాశనం చేయడం కోసం మా ఉగ్రవాదులు ఏ విధంగా మరి కుట్రబంతున్నారో ఇక్కడ మంచిర్యాలలో కూడా మరి బీజేపీ నాయకులు వారు కూడా మరి ఉగ్రవాదుల లెక్క ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఉగ్రవాదులాగా మరి వారు అడ్డుకునే మరి వారు ఏ విధంగా అడ్డుకున్నాం అనే ఉద్దేశంతో వారు కుట్రబండడాన్ని మరి మనం అందరూ గమనిస్తున్నాం. ఏదైతే గత 30 సంవత్సరాలుగా ఈ మంచిర్యాల పట్టణం మరి అభివృద్ధి చెందుతలేదంటే మరి దానికి కారణం ఎవరో మరి ఇక్కడ అందరికీ తెలుసు. మరి ఆ సందర్భంలో గత 10 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేను ఇంచిత్తు మాట కూడా గత 10 ఏళ్ళుగా ఇక్కడ రాజకీయం చేస్తున్న రఘునాథ్ గారు ఏ రోజు కూడా మనం వివరించలేదంటే మరి వారి మధ్య ఉన్నందా మరి చీకటి ఒప్పందమో ఏందో మాకు అర్థమవుతలేదు. మరి వారు ఇన్ని 10 సంవత్సరాలు ప్రజల కోసం ఏనాడు కూడా మాకు కొట్లాడని వ్యక్తి పెద్దలు ప్రేమసారావు గారు గెలిచినప్పటి నుండి దాదాపుగా మరి వ్యక్తిగతంగా మరి వారి మీద విమర్శల దాడి చేయడం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుపుల్ల వేయడం ఇదే పనిగా పెట్టుకొని పెద్దలు ప్రేమసారావు గారిని టార్గెట్ చేయడం మరి మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే జరిగితే మరి మా కాంగ్రెస్ శ్రేణులు కూడా మరి ఊరుకోరని చెప్పేసి చెప్తూనే ఉన్నాం. నేను ఏదైతే మార్కెట్లో మరి కందకం తవ్వినామని చెప్పేసి తవ్వి ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు మరి ప్రెస్ మీట్ ఎట్లా పెట్టాలి, ప్రెస్ ముందుకు మరి ప్రజల ముందుకు మరి ఏ విధంగా రావాలని చెప్పేసి ఒక చిన్న కారణాన్ని అంటే తెలియగా ఇంతకుముందు మా పెద్ద గౌరవ మున్సిపల్ చైర్మన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కందకం ఎందుకు తవ్వినాం, కందకం కాదు అది డ్రైనేజ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించిన మరి టెండర్కి సంబంధించిన పేపర్లు చూపెట్టడం జరిగింది. కనీసం అవగాహన లేకుండా ఏదో ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి, వ్యాపారుల ముందు మరి ఏదో డబ్బా కొట్టుకోవాలి, వాళ్ళ ముందు మరి పేరు కొట్టాలని చెప్పేసి మరి ఏదో నిన్న తెలియని మాట మాట్లాడారు. ఏదైతే మంచి ప్రణాళికతోని మరి ఎవరు ధైర్యం చేయలేని వ్యక్తి ఏ వ్యక్తి ధైర్యం చేయాలంటే మరి పనులు పెద్ద ప్రేమసారావు గారు మార్కెట్లో చేస్తూ ఉంటే మరి ఇతనే ఇంజనీర్లకే చేస్తుండ్రు మొత్తం చూపెట్టడంలో కూలగొడుతుందని చెప్పేసి అంటారు. ఏ విధంగా మీరు మరి ఈ ప్రజలకు మరి సమాధానం చెప్పాలో అర్థం కాక ఇలాంటి చెప్పడం కరెక్ట్గా అని చెప్పి మరోసారి చెప్తూ ఏదైతే వ్యాపారస్తులకు గత 4 నెలల నుండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను పిలిపించుకుంటూ వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ విధంగా చేస్తే మార్కెట్ బాగుపడుతుంది, మీరు అందరూ సహకరిస్తే మీకు వ్యాపారాలు పెరుగుతాయని చెప్పేసి 3-4 సార్లు వాళ్ళందరితో ఇటు అధికారులతో ఇటు వ్యాపారస్తులతో మీటింగ్లు ఏర్పాటు చేసే సంబంధం మరి ఇక్కడ మాకు అందరికీ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఫొటోస్ సహా మేము చూపెడతాం. వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ యొక్క పనులు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే రఘునాథ్ గారు గత 10 ఏళ్ళుగా మరి ఈ యొక్క మంచిర్యాలలో ఎన్నో మరి కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగిన కార్యక్రమాలు జరిగినాయి ఒక్కొక్కరికి చెప్తాం. ఏదైతే మరి మీరు MCH అంటే మాతా శిశు అనేది అందరికి ఇష్టం లేకుండా మరి గోదావరి ఒడ్డు కట్టిన విషయం వాస్తవమే. అప్పుడు ఎందుకు ఆ కట్టడాన్ని అడ్డుకోవడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు, అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ప్రశ్న జరుగుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ ఆడబిడ్డలు మన ఆర్తనాలతో మునిగిపోతున్న మమ్మల్ని కాపాడండి అంటే అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకుంటే మేము కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు కావచ్చు నాయకులు అందరూ కావచ్చు పెద్ద ప్రేమసారావు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఉటావుటనే పోయి అందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించుకొని మరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం మీకు ఇంకా కూడా అందరికి గుర్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఐబీలో కట్టాలని చెప్పేసి పెద్ద ప్రేమసారావు గారు దాదాపుగా 355 కోట్లను కూడా మరి ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి రాబో రోజులలో ఈ మంచిర్యాల నియోజకవర్గం ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ఒక మంచి మా తెలంగాణ రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శంలో ఉండే నియోజకవర్గం ఈరోజు మిగులుతామని చెప్పేసి మేము సంపూర్ణంగా మా కార్యకర్తలు కావచ్చు మేము అందరం కావచ్చు నమ్ముకుంటూ వారికి ఎల్లవేళ మేము సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఈ మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మా అభివృద్ధిలో మేము కూడా భాగంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళొకసారి బీజేపీ నాయకులు కావచ్చు వెరవెల్లి రఘునాథ్ గారు కావచ్చు మేము ఒకటే చెప్తున్నాం, ఇంకొకసారి తెలియని మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి గౌరవ పెద్దలను ఇట్లా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తులు అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్కి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్లో ఏర్పాటు చేసిన
తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకొని మొదటి సమావేశం మంచిర్యాల జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ పగడ్బందీగా అమలు చేయడం లేదని అన్నారు. రిటైర్డ్ అయిన ఆఫీసర్లకి బేసిక్ డిఏ, ఐఆర్ స్పెషల్ అలవెన్స్ల కింద నిధులు పెంచాలని ఆయన అన్నారు. మార్చి 2024 నుండి రిటైర్ అయినటువంటి ఆఫీసర్లకి జీపీఎఫ్ గ్రాట్యుటీ, ఈఎల్ఎం ట్యాక్స్మెంట్ గ్రాట్యుటీ కమిటేషన్ సంబంధించిన అమౌంట్ రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాకి చెందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఇటీవల 2 నెలలుగా మేము కొత్తగా స్టేట్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక కార్యవర్గాన్ని ఏర్పరచాలనే దృఢ సంకల్పంతో ఈరోజు మంచిర్యాల సమావేశం ప్రప్రథమంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మేజర్గా ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే, రిటైర్డ్గా అయినటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్లో ఉండేటటువంటి ఏదైతే ఉందో ఆ స్కీమ్ని ప్రాపర్గా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎక్కడ సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల కరెక్ట్ అయినటువంటి ఇంత సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాన్ని చాలా ప్రాపర్గా నడిపించాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్కి వచ్చేసేటువంటి హెల్త్ సంబంధించి ఓన్లీ 600 రూపీస్ అలవెన్స్ ఇస్తూ ఉంటారు. బేసిక్ ప్లస్ డిఏ, ఐఆర్ ఇవి నెక్స్ట్ వచ్చే స్పెషల్ అలవెన్స్ కింద ఓన్లీ 600 రూపీస్ ఇస్తారు. దాన్ని మనం 1000 రూపీస్కి పెంచాలని చెప్పి కూడా గవర్నమెంట్కి మేము డిమాండ్ చేశాం. అది కూడా సెంట్రల్కి మన ముఖ్యమంత్రి గారి డిస్ట్రిక్ట్ కూడా ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చేసుకుని మాకున్నటువంటి డిమాండ్స్ మీద ఇన్ సర్వీస్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్చి 24 నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు కూడా చాలామందికి జీపీఎఫ్ కానీ, ఈఎల్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రాడ్యుటీ కానీ ప్లస్ కమిటేషన్ ఈ 4 బేసిక్గా ఉండేటటువంటి ఈ అమౌంట్లు ఎవరికి రాకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దాన్ని చాలా సీరియస్గా మేమందరం సమైక్యంగా తెలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రులను కలవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకున్న సమస్యల మీద. అవన్నిటి కూడా సానుకూలమైన వాతావరణంలో మేమన్నీ సాధించుకుంటామనే నమ్మకం అయితే ఉంది. లోకల్గా ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు వారి సహకారం తీసుకుని అతి త్వరలో సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఈ పోలీస్ రిటైర్డ్ ఎంప్లాయీ మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి సానుకూలంగా వీలైనంత తక్కువ సమయంలో ఇవన్నీ సాధించుకుంటామనే నమ్మకం అయితే ఉంది. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నలగూడగుట్ట వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిపోవడంతో రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ రైలు నిలిచిపోయినాయి. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాలబోడగుట్ట వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పినాయి. ఢిల్లీ, చెన్నై మధ్య రాకపోకలకే అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయినాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడినారు. గజియాబాద్ నుండి కాజీపేట్కి ఐరన్ కాయిల్స్ వెళ్తున్న గూడ్స్ రైలు రాఘవపూర్ సమీపంలో కన్నాల బోడగుట్ట బావి వద్ద 6 డబ్బాలు కింద పడడంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైల్వే స్టేషన్లలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయినాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. ట్రాక్పై పడిన డబ్బాల్ని తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. ఎక్స్ప్రెస్ రైళ్లు రామగుండం టు మంచిర్యాల మధ్య ఆగినాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడినారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టినారు. కొన్ని రైళ్లను రద్దు చేసి కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
అదే జారజిక్క మరి సార్ స్కిడ్ అవుతుంది. స్పాట్లోనే కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున 4:30 నుంచి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తుల్ని కటాక్షించారు. అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకి దర్శనమిచ్చారు. వెంకట తురైవార్ స్నపన బేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లని బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాల్ కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతని సంతరించుకుంది. కైశిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకుంది. శ్రీ నంబధువాన్ సత్యమూర్తి అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలని నివేదించడానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తన అర్చన చేయడానికి వెళ్తున్నానని తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబధువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలని నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నందువాన్ భక్తికి సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తాన ద్వాదశికి కైశిక ద్వాదశి అనే నామకరణం కలిగింది.
మారుతుంది. వెంకటేశాయ. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కాశీక ద్వాదశి సందర్భంగా ఉగ్గ శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధ, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ షాకీర్ నుంచి 15,000 రూపాయలతో ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు. భరత్ అనే వ్యక్తి కారుణ్య నియామకాల్లో భాగంగా బిల్ కలెక్టర్ ఉద్యోగం పొందాడు. అయితే ఇటీవల ఆయన ఉద్యోగం రెగ్యులర్గా మారింది. తన సర్వీస్ బుక్ కొరకు నమోదు చేయాలని గత 2 నెలలుగా షాకీర్ని కోరుతున్నాడు. 20,000 రూపాయలు చెల్లిస్తేనే సర్వీస్ బుక్ నమోదు చేస్తానని చెప్పడంతో 15,000కి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో భరత్ ఏసీబీ అధికారులని ఆశ్రయించాడు. బిల్ కలెక్టర్ వద్ద నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి షాకీర్ని రిమాండ్కు తరలించారు. నిర్మల్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ విధులు నిర్వహిస్తున్న నేను రెగ్యులరేషన్ చేసినందుకు సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయడానికి ఆటో కాపీని 20,000కు గాను నన్ను షాకీర్ ఖాన్ అని జూనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడు. 20,000కు 20,000 10,000కు ఒప్పుకున్నాడు. 15,000కు ఒప్పుకున్నగా నేను ఏసీబీ ఆశ్రయించాను. అంటే ఏసీబీ ఆశ్రయించగానే ఏసీబీ వాళ్ళు వచ్చి రెడీ చేసి పేరు భరత్. నేను నిర్మల్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మట్కా చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మట్కా చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ కథానాయకుడు వరుణ్ తేజ్, సత్యం రాజేష్, ఇతర చిత్ర బృంద సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మట్కా సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని చిత్ర సభ్యులతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమలలో కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి మాట్లాడడం సబబు కాదన్నారు. స్ట్రైట్కి వచ్చాను సార్ మొత్తం చూసుకోండి.
అందరికీ నమస్కారం. ఎప్పుడులాగే స్వామివారికి రావడం దర్శించుకోవడం నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడి ఆశీర్వాదాల కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. అంతే, థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ అంతా దేవుడి దగ్గర. గోతుల బెడద తీర్చాలని మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో భీమారం ర్యాలీ గ్రామస్తులు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కోతుల బెడద తీర్చాలని ర్యాలీ నిర్వహించారు. భీమారం మండల కేంద్రంలో వానరాల బీభత్సం రోజు రోజుకి తీవ్రమవుతోందని, ఇప్పటికే పలుమార్లు అధికారులకి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు బస్టాండ్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. గ్రామంలో వానరాల గుంపులు పాఠశాలకి వెళ్తున్న విద్యార్థులు, వృద్ధులు, మహిళలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని వాటి నుండి తమని రక్షించాలని వాపోయారు. అనంతరం మంచిర్యాలలో అటవీ శాఖ రేంజ్ అధికారి రత్నాకర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. హలో స్లోగన్ చెప్పండి. కోతుల సమస్యను కోతుల సమస్యను కోతుల సమస్యను కోతుల సమస్యను కోతుల సమస్యను నేటి ఎస్ఎల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎల్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.